హాయ్ అందరికీ నమస్కారం. ఇప్పుడు మేము హైదరాబాద్లో ఉన్న స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి వచ్చామన్నమాట. ఈ విగ్రహం శ్రీ రామానుజాచార్యుల వారిది. అయితే ఈ విగ్రహం ప్రపంచంలోనే కూర్చున్న విగ్రహాల్లో ఇదే ఎత్తైన విగ్రహం అనమాట. సుమారు 216 అడుగుల ఎత్తులో ఉన్నదన్నమాట ఈ విగ్రహం. అక్కడ ఆ ప్రదేశం కూడా ఎంత విశాలంగా ఎంత బాగుందంటే కుటుంబంతో సహా అందరూ ఒకసారి వెళ్ళవలసిన చోటు అన్నమాట అది. అక్కడ మ్యూజియం ఉంది, అక్కడ చాలా టెంపుల్స్ కూడా ఉన్నాయన్నమాట. అక్కడే దగ్గరలోనే హాస్పిటల్ కూడా ఉంది. అక్కడ ఫ్రీగానే చూస్తారనమాట. హాస్పిటల్ కూడా చాలా పెద్దది, చాలా పెద్ద ప్రాంగణం అనమాట. ఎంత బాగుందో. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, అందరూ కూడా సమానులే అని చెప్పడమే ఆయన ఉద్దేశం అనమాట. హైదరాబాద్ వస్తే గన అందరూ కూడా ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని చూడటానికి వెళ్ళండి. నైట్ టైంలో ఇంకా లైట్స్ అవన్నీ వేస్తారు, చాలా బాగుంటుంది అసలు అక్కడ ఆ షో పెడితే అన్నమాట. మేము ఇంకా లోపలికి వెళ్ళలేదు, ఓన్లీ బయట మాత్రం అలాగా చూసేసి వచ్చామన్నమాట. చాలామంది వస్తున్నారు, నైట్ టైం ఇంకా వస్తారంట. అప్పుడే ఈవినింగ్ టైంలో వెళ్ళాం మేము, ఇక్కడ ఇంకా రావడం స్టార్ట్ అయ్యారు. చూడండి అక్కడ ఎంత బాగుందంటే అక్కడ ప్లేస్ కానీ అక్కడ ఆంజనేయ స్వామి వారి విగ్రహం కానీ మేము అలాగా మొత్తం చూస్తూ బయటే చూసుకుంటూ వెళ్ళాము. లోపలికి వెళ్ళడానికి అక్కడికి టికెట్స్ తీసుకోవాలన్నమాట. టికెట్ కాస్ట్ 200 to 300 ఉన్నట్టుంది. మేము ఇంకా మా వదిన వాళ్ళు నైట్ వెళ్ళిపోవాలని ఈవినింగ్ త్వరగా ఓన్లీ బయట మాత్రం అలా చూసి వచ్చామన్నమాట. అక్కడ అలాగా చూస్తూ మేము మొత్తం బయట చూస్తూ ఉన్నాం అన్నమాట. అక్కడ అలాగా లోపలికి వెళ్తే అక్కడ షాప్స్ కనపడ్డాయి అన్నమాట. గోల్డ్ షాప్స్ లోపలే ఉన్నాయి. అక్కడ అవి మన షోకేస్లో పెట్టుకునేవి చూడండి ఎంత బాగున్నాయో దేవుని వారి. ఇంకా బయటకు వచ్చేస్తే ఇక్కడ ఈ సంగీత వాయిద్యాలు వాయించే వాళ్ళు ఉన్నారనమాట. ఇక్కడ వీణ తబలా వాయిస్తున్నారు వాళ్ళు. మనకి పాతకాలం రోజుల్లో అలాగే చేస్తూ ఉండేవాళ్ళు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్. బాయ్ బాయ్.